కొద్దో గొప్ప ఉన్న ఖచ్చితంగా దైవ సంకల్పం ఉండబట్టే, ఆ దేవుడు ఆశీస్సులు ఉండబట్టే నేను ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నా. అది 100%. ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలతో మీరు మరింత దిగజారిపోయినారు. ఒకసారి మీరు ఎంత వెకిలిగా మాట్లాడుతున్నారు, వెనకాలన్న పెద్ద మనుషులందరూ ఎట్లా నవ్వుతున్నారో మరి వాళ్ళే చెప్పాలి. మీనాక్షి నటరాజన్ చూపియండి ఈ వీడియో ఒకసారి. పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళు కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ. 2 పెళ్లిళ్ళు చేసుకున్నోడికి ఇంకో దేవుడు ఉన్నాడా? ఎవరు చేసుకున్నారు 2 పెళ్లిళ్ళు? మీరు చేసుకున్నారా? ఇంకోరన్నా చేసుకున్నారా? అంటే 2 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ లోకం మీద డైవర్స్ తీసుకొని ఇంకో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కూడా 2 భార్యలు ఉన్నటువంటి వాళ్ళని మరి పూజిస్తారా? మొన్న కార్తీక దీపోత్సవానికి పోయినావు, శివుణ్ణి పూజించినావు, వదినమ్మతో కూసును 2 దీపాలు పెట్టినావు. ఓకే, మరి శివుడు తలపై గంగా ఉంటుంది, అర్ధభాగమేమో పార్వతీదేవి గౌరీదేవి ఉంటుంది. మరి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని చెప్పి ఆ స్టేజ్ మీద ఎందుకు మాట్లాడలే? మరి 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే మరి శివుణ్ణి పూజించాలా? 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే ఏడుకొండల స్వామిని పూజించాలా? మరి ఇప్పుడు తిరుపతికి కోట్ల మంది జనాభా, భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో, యుఎస్లో, యూకేలో ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు కూడా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ దర్శనానికి వస్తున్నారే. మరి వాళ్ళందరూ కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే పోయి ఆడ దర్శనం చేసుకుంటున్నారా? చెప్పాలి దయచేసి. మరి మొన్న వదినమ్మని తీసుకొని నువ్వు కూడా తిరుపతి పోయినావు కదా, మీ మనవన్ని కూడా ఎత్తుకొని మరి పోయినావు కదా రేవంత్ అన్న. మరి నువ్వు కూడా 2 పెళ్ళిళ్ళు తెచ్చుకునే పోయినావా? అందుకే వెంకటేశ్వర స్వామిని నువ్వు పూజించినవా? ప్లీజ్ వదినమ్మ దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఓకే, బాధై మాట్లాడుతున్నాం మేము. తిరుపతి దర్శనానికి పోయినావు కదా రేవంత్ అన్న. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 7 కొండలెక్కి మరి దర్శనం చేసుకున్నావు వదినమ్మతో, నీ కూతురుతో, నీ అల్లుడితో, నీ మనవడితో కుటుంబ సమేతంగా. మరి నువ్వు కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకొని తిరుపతికి పోయినావా? అందుకే వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుంటున్నావా? 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావా? ఒకటే పెళ్ళి ఉన్నదా నీకు? మా వదినమ్మ ఒక్కతే ఉంది. మరి నీ జీవితంలోనే ఎగ్జాంపుల్ ఉంది కదా రేవంత్ అన్న, నీ జీవితంలోనే ఎగ్జాంపుల్ ఉన్నది. నువ్వు ఒకటే పెళ్ళి చేసుకొని మరి ఏడుకొండల స్వామి దర్శనానికి ఎందుకు పోయినావు? ఒకటే పెళ్ళి చేసుకొని కార్తీక దీపోత్సవం రోజు ఎందుకు పార్టిసిపేట్ చేసినావు? మరి అట్లుంటుందా ఎక్కడన్నా? అట్లుంటుందా లేకపోతే మీకే ఉంటుందా? చెప్పండి దయచేసి. అదేమైనా ఉంటుందా అది కూడా చూద్దాం మనం. ఇగో ఏందక్క ఇది, సునీతారావు గారు నవ్వుతా ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు. ఒకప్పుడు ఈయననే ఏడిపించిండు, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కదా, అడ్డదిడ్డంగా ఏది మాట్లాడినా నవ్వాలి. అట్లీస్ట్ పదవుల కోసమైనా నవ్వాలి మనం. మరి దీనికి మా వదినమ్మ చెప్పాలి దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు, ఏవండి ఇగో ఈరోజు ఇట్లా మాట్లాడండి, ఇట్లా మాట్లాడద్దు అని చెప్పి దయచేసి చెప్పాలి. లేకపోతే ఇగో ఇట్లనే ఉంటుంది కథ. ఇగో నేను ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్న మీరు హుందాతనం అనేది హానరబుల్ చైర్కి మాత్రమే కాదు ముఖ్యమంత్రి గారు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా హుందాతనంగా ఉండాలి. ఏం మాట్లాడిండ్రా భయ్ రేవంత్ రెడ్డి అని అనుకోవాలి.